వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధర్మస్థల గురించి నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి లేదు. కానీ ధర్మస్థలలో హై అలర్ట్ ప్రకటించింది అక్కడ గవర్నమెంట్. ఎందుకంటే ఒక పక్క తవ్వకాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క ఆందోళన జరుగుతున్నాయి, ఇంకోవైపు ర్యాలీలు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అట్టుడుకుతున్న జనాలని శాంతింపజేసే పనిలో పడ్డారు. ఇంతకీ ధర్మస్థలలో ఏం జరుగుతుంది అని అంటే మనందరూ కూడా తెలిసిందే. గత 15 రోజుల నుంచి కూడా ధర్మస్థల అనే పేరు వినంగానే గతంలో మంజునాథుడి గుర్తుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేకుండా పోయాయి. ధర్మస్థల అనే పేరు ఒక్కసారి వినంగానే చాలా మందికి నేత్రావతి నది ఒడ్డు పేరు చెప్పగానే ధర్మస్థల వెనకాల ఉండే అడవి ప్రాంతంలో ఇంతమందిని చంపేశారంట కదా, లేదు చిన్న స్కూల్కి వెళ్ళే బాలిక పైన అత్యాచారం చేసి అక్కడ తనని పూడ్చిపెట్టాడంట కదా, తన బ్యాగ్తో పాటు తనని పూడ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయంట కదా. అండ్ చాలామంది మిస్సింగ్ మహిళల చావులు కూడా అక్కడే జరిగాయంట. ఇంకొంతమందిని ఖననం కూడా చేశారంట. ఇప్పుడు ఇవన్నీ మాటలు చర్చనీయాంశమయ్యాయి. విజిల్ బ్లోయర్ బయటకు వచ్చి, అదే ధర్మస్థలలో గతంలో పనిచేసిన పారిశుద్ధ కార్మికుడు బయటికి వచ్చి అక్కడ ధర్మస్థల పైన చేసిన ఆరోపణలు ఇది నిజమని ఇప్పటి వరకు ఎవరు తేల్చి చెప్పలేరు. కాబట్టి మనం కూడా అక్కడ జరిగింది అని తేల్చలేని పరిస్థితి. ధర్మస్థల సంబంధించి విజిల్ బ్లోవర్ చెప్పిన విషయాలకు సంబంధించి మనం చూస్తే 16 ప్రాంతాలను గుర్తించడం, సిట్ బృందాలు అక్కడ దర్యాప్తు చేస్తున్నాయి. కానీ ఇదే తరుణంలో విజిల్ బ్లోయర్ చెప్పిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా హస్తి పంజరాలు లేవు, ఎక్కడ కూడా ఆ కాల్చిన ఆనవాళ్ళు లేవు. దాదాపు 15 అడుగుల లోపలికి డిగ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి మృతదేహాలు లేవు. వీటన్నిటి వల్ల అక్కడుండే హిందూ సంఘాలు మాత్రమే కాదు, ఒకవైపు హిందూ సంఘాలు, ఒకవైపు స్వామీజీలు, ఇంకోవైపు లాయర్లు, ఇంకోవైపు కర్ణాటక ప్రజలు, ధర్మస్థలికి సంబంధించిన భక్తులు, వీళ్ళందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారు. చికోటి ప్రాంతంలో జైన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ర్యాలీలు తీస్తున్నారు. ధర్మస్థల పవిత్రతను నాశనం చేయడానికే, ధర్మస్థల మంజునాథుణ్ణి అవమానించడానికే, ధర్మస్థల నేత్రావతి నది పవిత్రతకి భంగం కలిగించడానికి మాత్రమే విజిల్ బ్లోయర్ ఇట్లాంటివన్నీ కూడా ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవం. వెంటనే బాహుబలి గుట్ట దగ్గర అన్ని తవ్వకాలు ఆపేసేయాలి. ఇప్పటికైనా మంజునాథుడి పైన ధర్మస్థల స్థల పవిత్రతను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం ధర్మస్థల ప్రాంతం వాళ్ళే ఆందోళనలు చేస్తున్నారు. గతంలో మనం విన్నాం, బాహుబలి గుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేసిన సందర్భంలో కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాహుబలి గుట్ట రహస్యం బయటపడొద్దు, బాహుబలి గుట్టకుండే పవిత్రత పోవద్దు, మీరు ఇక్కడ తవ్వకాలు జరపొద్దు అంటూ అక్కడ స్థానికులు అందరూ ఆందోళన చేసిన పరిస్థితి విన్నాం. కానీ ఇప్పుడు చేస్తున్న ఆందోళనలో స్వామీజులు పాల్గొంటున్నారు, న్యాయవాదులు పాల్గొంటున్నారు, హిందూ సంఘాలు పాల్గొంటున్నారు. అయితే దీన్ని లీడ్ చేస్తూ కూడా 16వ తారీఖున మంజునాథుడి దర్శనానికి అండ్ ఇవన్నీ తవ్వకాలు ఆపేయాలంటూ బీజేపీ కూడా పిలుపునిచ్చింది. ఇదొక కూడా ఒక స్ట్రాంగ్ బిలీవ్గా మారింది. ఏంది అని అంటే విజిల్ బ్లోయర్ వెనక ఎవరో హస్తం ఉంది. ఇది పూర్తిగా ధర్మస్థల పవిత్రతను భంగం కలిగించడానికే విజిల్ బ్లోయర్ని మాత్రం ముందుకు పెట్టిండ్రు. మీరు ఈ దిశగా ఎందుకు విచారణ చేయట్లేదు? విజిల్ బ్లోయర్ వెనకాల ఎవరున్నారు? నిజంగా ఆయన పారిశుద్ధ కార్మికుడుగానే ధర్మస్థలలో పనిచేసిండా లేడా? ఆయన హిస్టరీ పైన ఎందుకు మీరు విచారణ చేయట్లేదు అనే ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఒక సీరియస్ కండిషన్గా అయిపోయింది ఇప్పుడు కర్ణాటకలో మొత్తం. కర్ణాటకలో ఎప్పుడు ఎక్కడ ఏం ఆందోళనలు జరుగుతాయో తెలియని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలనే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. లీవ్లో ఉండే వాళ్ళను మళ్ళీ బ్యాక్ టు జాయిన్ అవ్వాలి అని ప్రెజరైజ్ చేసే సిచ్యువేషన్స్ ఇవాళ కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని అక్కడ ఉండే పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేసే పరిస్థితికి ఉంది. అయితే నిజంగానే ధర్మస్థలిలో విజిల్ బ్లోయర్ చెప్పినట్టు ఎటువంటి మృతదేహాలు లేవు అనే కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే విజిల్ బ్లోయర్ చెప్పిన దగ్గర దాదాపు 17 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అక్కడుండే 6వ స్థలంలో కొన్ని పుర్రెలు దొరికాయి, కొన్ని ఎముకలు దొరికాయి, కొన్ని ఐడెంటిటీ కార్డులు దొరికాయి. మరి అవి ఎవరివి అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే ఎందుకు ఇట్లాంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి? నిజంగానే ధర్మస్థలిలో ఇట్లాంటి ఘాతకానికి ఒడిగట్టిన వాళ్ళని శిక్షించాలి అని నినాదాలు గతంలో వినిపించినా ఇప్పుడు ఎందుకు ఆ నినాదాలు వినిపించట్లేదు? అయితే స్పాట్ నెంబర్ 13లో విజిల్ బ్లోయర్ ఏదైతే స్పాట్ చూపించాడో బాహుబలి గుట్ట ప్రాంతంలో అక్కడ తవ్వకాలు 15 అడుగుల లోతులో తవ్వినా ఏమీ కనిపించలేని పరిస్థితి. కానీ అక్కడ దగ్గరలో ఉండే స్థలంలో ఒక మట్టి దిబ్బ కనిపించింది. అక్కడే అప్పుడప్పుడు వేసిన ఒక మట్టి కనిపించింది. దానికి కారణం ఏంటి అని అక్కడ ఎంఓఆర్ఓని అడిగినప్పుడు ఆయన సరిగా సమాధానం చెప్పలేదని ఆయనని ఎక్స్ప్లెనేషన్ కోరుతూ కూడా పోలీస్ అధికారులు ఆయనకి
ఇచ్చిండ్రనమాట. మరి అది ఎందుకు? సో ఎంఆర్ఓ పాత్ర ఏంటి అక్కడ అనే కోణంలో కూడా ఇవాళ దర్యాప్తు సాగుతుంది. అది ఒక వైపు అసలు అక్కడుండే బాహుబలి గుట్టల్లో సిట్ బృందం చాలా సీరియస్‌గానే తవ్వకాలు జరుపుతున్న సందర్భంలో ఇక్కడ ఆందోళన నిర్వహించడం ఏంది? బీజేపీ ధర్మస్థల పవిత్రతను కాపాడాలి అంటూ పిలుపునివ్వడం ఏంది? ఇవన్నీ తవ్వకాలను ఆపేయాలి అని అక్కడుండే భక్తులు ఆందోళన చేయడం ఏంది? అనే కోణంలో కూడా ఇవాళ ప్రశ్నలు అక్కడుండేవాళ్ళు అంటే విజిల్ బ్లోయర్‌కి ఎవరైతే సపోర్టర్‌గా ఉన్నారో సో వాళ్ళందరూ అనే క్వెషన్స్ ఏంది అంటే విజిల్ బ్లోయర్ చెప్పే స్పాట్స్ ఏవన్నీ ఉన్నాయో విజిల్ బ్లోయర్ ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి పోలీసులు సిట్ బృందం వెళ్ళే కంటే ముందే అక్కడ మృతదేహాలను కూడా మాయం చేసిండ్రేమో. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏమీ జరగకపోతే దొరికిన ఎముకలు ఎవరివి, దొరికిన ఐడి కార్డులు ఎవరివి అనే సిట్ బృందం దర్యాప్తు చెయ్యాలి. అది మేలా ఫిమేలా అని తేల్చి చెప్పాలి అనే కూడా వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ఉండే కర్ణాటక వాళ్ళకు సంబంధించి కావచ్చు, లాయర్లు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, మహిళలు మాత్రం ఈ తవ్వకాలను ఆపేయండి, ఈ పవిత్రతను కాపాడండి, విజిల్ బ్లోయర్ వెనకాల ఎవరు ఉన్నారో అనేది మీరు గుర్తించండి, విజిల్ బ్లోయర్ని కూడా శిక్షించండి అని నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కర్ణాటక అట్టుడుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ. ధర్మస్థలే ఇష్యూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సందర్భంలో తవ్వకాలు జరిపి నిజాలు బయటపెట్టాలి అనే సిట్ బృందం అక్కడుండే పోలీసులు ప్రయత్నిస్తున్న వేళలో ఇట్లాంటి నినాదాలు, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంటే నిజంగానే బాహుబలి గుట్టల్లో ఏదైనా జరిగిందా? సో దాన్ని బయటికి తీసుకురావద్దు, ధర్మస్థలిలో ఈ పని చేస్తున్న కమిటీల గుట్టు బయటికి రావద్దు అని మిగతా వాళ్ళకి ఏమైనా సపోర్ట్గా పనిచేస్తున్నారా అనే కోణం కూడా ఇవాళ వినిపిస్తుంది. సో మొత్తానికైతే ఆ మంజునాథుడే ఎరుగు ధర్మస్థలిలో ఏం జరుగుతుందనేది.